హాయ్ అండి, నా పేరు మాధవి. నేను స్కార్వీ డిజిటల్ అకాడమీలో అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. స్కార్వీ డిజిటల్ అకాడమీ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెబ్సైట్ అండి. హౌస్ వైఫ్, స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనేసి నేను చెప్తాను. ఎందుకంటే స్కార్వీ అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఎవరైనా బిగినింగ్ నుండి స్కిల్స్ అనేవి నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా అందరికీ ఇంగ్లీష్ రాకపోయి కూడా ఉండొచ్చు. సో చక్కగా తెలుగులోనే నేర్చుకొని ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఎలా ఇన్కమ్ వస్తుంది, ఏం చేయాలి అనే డౌట్స్ అనేవి మీకు ఉంటాయి, రైట్? సో ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. కార్వే డిజిటల్ అకాడమీ అనేది ఫుల్లీ లీగల్ అండ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అండి. మనం ఇన్కమ్ జనరేట్ చేసుకున్న దాంట్లో 5% ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మన బ్యాంక్లో క్రెడిట్ అవుతుందండి. ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది అంటేనే గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అయితేనే ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. వర్క్ ఏముంటుంది, ఎడ్యుకేషనా, వర్క్ ఎక్స్పీరియన్సా? ఈ రెండూ కాదండి, మనకి డిజిటల్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఈ డిజిటల్ స్కిల్స్ వచ్చి ఉంటేనే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇక్కడ ఏం నేర్పిస్తారు, ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. సో 25+ ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ డిజిటల్ స్కిల్స్ అనేవి మనకి నేర్పిస్తున్నారు. అది కూడా తెలుగులోనే నేర్పిస్తారు. సో 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఈజీగా తెలుగులో నేర్చుకొని మనీ అనేది సంపాదించవచ్చు. అండ్ అలా సంపాదించిన వాళ్ళు ఎగ్జాంపుల్లో చాలామంది మన దగ్గర ఉన్నారు. తెలుగులో నేర్పించడమే కాదు, సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జాబ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళే కల్పిస్తారు. చాలా అదర్ కంపెనీస్లో కోర్స్ అనేవి మాత్రమే నేర్పించి రిఫరెంట్ ఎర్న్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు. సో అందరూ కూడా అలాగే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోలేరు. అండ్ రిమైనింగ్ దట్ మనకి కోర్సెస్ నేర్చుకున్న తర్వాత freelancer.com, peopleperhour.com, upwork.com ఇలాంటి ఏవైతే ఫ్రీలాన్సింగ్ కంపెనీస్ ఉంటాయో వాటిలో వెళ్ళి మనం జాబ్స్ అనేవి ఎత్తుక్కోవాలి. అందులో కూడా ఇంగ్లీష్ వస్తే ఓకే, లేదంటే అక్కడ కూడా వర్క్ అనేది మనం చేసుకోలేము. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి తెలుగులోనే నేర్పించి జాబ్ ఆపర్చునిటీని కూడా మనకే కల్పిస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ ఫ్రీలాన్స్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ స్కిల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత మనకి ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది ఇస్తారు. అలాగే మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కమ్ అనేది మనకి జనరేట్ చేసుకున్న తర్వాత ఎలా క్రెడిట్ అవుతుంది, ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? సో దీనికి కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. మండే టు సండే వర్క్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ మండే టు వెడ్నెస్డే లోపు క్రెడిట్ అయిపోతుంది. అది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో 5% ఆఫ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అయితేనే మనకి ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 బెస్ట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాటినం కోర్స్. ఇక్కడ 2 వేస్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎఫిలియేట్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. 25+ కోర్సెస్ అనేవి యాడ్ అవుతాయి. సో మనం మంత్కి 50,000+ మనీ అనేది అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ ప్యాకేజ్. ఇక్కడ మనం 30,000 to 35,000+ మనీ అనేది మంత్కి ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 వేస్లో మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్. సో అందులో కూడా మనం స్కిల్స్ అనేవి నేర్చుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మంత్లీ వచ్చేసి ఒక 15,000 to 20,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దానికన్నా చిన్న ప్యాకేజ్ వచ్చేసి మనకి సిల్వర్ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో అందులో వచ్చేసి ఒక 10,000 వరకు మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. లైవ్ సెషన్స్ ఉంటాయి, అలాగే సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అండి. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది, కానీ నేను చేయగలుగుతానా చేయలేనా అనే డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. సో అలా అనుకుంటే ఎవ్వరం కూడా మనం అసలు ఏం సాధించలేమండి. సో ఇక్కడ వన్స్ మీరు జాయిన్ అయ్యారు అంటే మీ ద్వారా ఇన్కమ్ అనేది నా సపోర్ట్ అనేది ఇచ్చి కంపల్సరీ మీకు ఇన్కమ్ అనేది అయితే నేను జనరేట్ చేయిస్తానండి. అయితే మీరు చేయవలసిందల్లా మేము చెప్పింది నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే. సో ఎర్నింగ్స్ అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయండి. సో మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ నేను అమౌంట్ పే చేస్తే నాకు మనీ రిటర్న్ రావాలి, నేను ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఏమీ చేయలేము. సో మీరు నేర్చుకునే థాట్స్ ఉన్నాయి, నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను, ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను మనీ ఎర్న్ చేసుకుందాము అని అనుకుంటే మాత్రం మీకు నా సపోర్ట్ అలాగే మన టీమ్ సపోర్ట్ అనేది కంపల్సరీ మీకు ఉంటుందండి. సో నా ద్వారా మీరు గైడెన్స్ తీసుకొని ఎలా ఎర్న్ చేయాలనేది మీకు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీరు మనీ అనేది అయితే కంపల్సరీ ఎర్న్ అయితే చేసుకుంటారండి. బట్ మీరు చేయవలసిందల్లా మీరు మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను నేర్చుకోవాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. సో ఎవరైతే నేను నేర్చుకొని మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో
వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో అలాగే కమెంట్‌లో కూడా పిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో, ఫామ్ అనేది ఫిల్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తామండి. అదేవిధంగా మీకే డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేసిన తర్వాతనే మీరు ముందుకి ప్రొసీడ్ అనేది అవ్వచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చండి. అదేవిధంగా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో క్లియర్ చేసుకోవడానికి కూడా మీరు ఫామ్ అనేది ఫిల్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.